ఏరివేతకు మార్చి 31 డెడ్ లైన్ అని ఆయుధాలు వీడని వారి అంతు చూస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. మావోయిస్టులపై అమిత్ షా లోక్సభలో స్టేట్మెంట్ ఇచ్చారు. బస్తర్లో ప్రస్తుతం మావోలు లేరని, మావోయిస్టు రహిత ప్రాంతంగా మారిందని వెల్లడించారు. అభివృద్ధి దిశగా బస్తర్ ప్రాంతం ముందుకెళ్తోందని తెలిపారు. అభివృద్ధి లేదంటూ ఆయుధాలు పట్టుకోవడం సరికాదని హితవు పలికారు అమిత్ షా. నక్సల్స్ అందరూ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాల్సిందేనని, వారికి మరో మార్గం లేదని స్పష్టం చేశారు. 50 बार कह चुका हूं सार्वजनिक मंचों पर, बस्तर में जाकर, बस्तर के हर तहसील में जाकर कह चुका हूं, हथियार डाल दीजिए, सरकार आपके पूरे पुनर्वसन की व्यवस्था करेगी, मगर हथियार नहीं डालेंगे। मान्यवर, हमारी सरकार का पॉलिसी है, चर्चा उसी से होती है जो हथियार डालता है, जो गोली चलाता है उसको जवाब गोली से ही दिया जाता है। ये हमारी सरकार का पॉलिसी, हथियार डाल दो। मैं आगे बताता हूं कितने लोगों ने डाल दिए और अब पुनर्वसन कर रहे हैं। కాంగ్రెస్ హయాంలో విలీన ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని, కాంగ్రెస్ పాలనలోనే గిరిజన ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. వారి పాలనలో బస్తరు ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, గిరిజనులను 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నిర్వాహకం వల్లే దేశంలో మావోయిజం పెరిగిందని కేంద్ర హోంమంత్రి ఆరోపించారు. మావోయిజం వల్ల 12 రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడిందని అమిత్ షా ధ్వజమెత్తారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తమ వల్లే నక్సల్స్ విముక్త భారత్ సాధ్యమవుతోందని లోక్సభ వేదికగా అమిత్ షా ప్రకటించారు. 70 साल में 60 साल तो शासन आपने किया, आदिवासी अभी तक विकास के बगैर क्यों बच गया? विकास तो अब आकर नरेंद्र मोदी जी कर रहे हैं। 60 साल तक उसको घर नहीं दिया, उसको पानी नहीं दिया, इसके लिए स्कूल नहीं बनी, मोबाइल टावर नहीं पहुंचने दिए, बैंक की फैसिलिटी नहीं पहुंचने दी, और अब आप हिसाब मांग रहे हो? अरे भाई, थोड़ा तो अपने गिरेबान में झांक कर देखो कि दोषी कौन है। మావోయిస్టుల నిర్మూలనలో ప్రజలు కూడా ప్రభుత్వానికి అండగా నిలిచారని అమిత్ షా తెలిపారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధినే కోరుకుంటున్నారని, హింసను కాదని హితవు పలికారు. ఎందరో భద్రతా సిబ్బంది నక్సలైట్లు పొట్టన పెట్టుకున్నారని, వారి అజెండాలో అభివృద్ధి లేదని, కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారని మండిపడ్డారు. తాను బస్తరు యువకులను కలిశానని, వారంతా నక్సలిజాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో నక్సలిజానికి తావులేదని, నక్సలైట్లను భగత్ సింగ్, బిర్సా ముండాలతో పోల్చకూడదని వ్యాఖ్యానించారు. ప్రజలను చంపేవారు దేశభక్తులు ఎలా అవుతారని ప్రశ్నించారు. నక్సలైట్లు తమ సిద్ధాంతాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని, వారికి భారతీయులెవరూ ఆదర్శం కాదని, కేవలం మావో మాత్రమే ఆదర్శమని అమిత్ షా ఎద్దేవా చేశారు.